తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తుగ్లక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ డ్రామాలకు తెరలేపిండు. ఇష్టం వచ్చినట్టు వాడు వీడు నీ జాతి వాని జాతి కానీ కుక్కోరినట్టు వృధా ఉన్నాడు. ఇలా మీడియా ముందుకు వచ్చేసి ఒక సభలో చేరేసి ఎప్పుడైతే కేటీఆర్ గారు 6,000 కోట్ల స్కామ్ అనే దాన్ని బయట పెట్టిండో, పెట్టంగానే వీడు నిప్పుదొక్కిన కోతులకి ఎగురుతున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. అరే మేము కూడా నచ్చరపోయి నిన్ను ముఖ్యమంత్రి గాడు వాడు వీడు అరే తొరే అని ఇష్టం వచ్చినట్టు మేము కూడా మాట్లాడవచ్చు. నీ జాగిరా బిడ్డ తెలంగాణ తెచ్చిన నాయకుని జాతిపితని కొలుస్తాం, దేవుడని కొలుస్తాం మేము. నీకేమరా నొప్పి? నీ లెక్క ఓటుకు నోటు కేసులో దొంగ లెక్క బ్యాగులు మోసి జైలుకు పోయినోడు కాదు మా నాయకుడు. తెలంగాణ రాష్ట్రం కోసం ఏ బిడ్డ ప్రాణాలు వదలడానికి నేను అంగీకరించను. నా ప్రాణం పోయినా మంచిదే, తెలంగాణ రాష్ట్రం సాధిస్తా అని చెప్పేసి ప్రాణాలు ప్రాణంగా పెట్టి తెచ్చిన తెలంగాణకి అలా ముఖ్యమంత్రిగా ఉండవు. ఆ విశ్వాసాన్ని మర్చిపోయి తెలంగాణ సాధించిన రాష్ట్రాన్ని భారతదేశంలోని అగ్రభాగాన్ని నిలబెట్టినటువంటి కేసీఆర్ గారి పైన నోరు వారేసుకొని కుక్కోరినట్టు వరుతా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. ఎస్, ఇవాళ మధ్యాహ్నం కేటీఆర్ గారిని స్కామ్ బయట పెట్టినారు. ఒక దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్ల పెట్టుబడి పెట్టినావు, దానికి సంకేతం ఏంది అని అడుగుతా ఉన్నాడు కేటీఆర్ గారు. నీకు చేతనైతే స్కామ్ దానికి సమాధానం చెప్పాలి. పూర్తిగా కంపెనీలో ఉన్నటువంటి స్టాఫ్కు జీతాలు ఇవ్వలేనటువంటి కంపెనీకి 6,000 కోట్ల రూపాయలు ఎట్లా చెప్పినావు? దాని వెనకాల ఉన్న మతలబ్ ఏంది? ఆ కంపెనీని గురించిన కారు సంగతి ఏంది? దీన్ని ప్రజలకు చెప్పమనం కానీ కుక్కోరినట్టు వరమని చెప్పిన నేను ప్రజల ముందుకు వచ్చేసి. అంటే నీ స్కాములు బయట పెట్టినప్పుడల్లా సిట్టు విచారణల పేరుతోటి రాక్షసానందం పొంది ప్రజలలోనే ఆ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. మొన్న బొగ్గు స్కామ్ బయట పెట్టినప్పుడు మరుసటి రోజే హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, సంతోష్ రావు గారికి, చివరాఖరికి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినావు. ఇవాళ 600 కోట్ల స్కామ్ బయట పెట్టంగానే కుక్కోరినట్టు వరుకుంటే ఇలా మీడియా ముందుకు వచ్చేసి సభలలో సమావేశాలలో వాడు వీడు అరేగిరే అని చెప్పేసి అలుగుతా ఉన్నావు. బిడ్డ 4 అదుపులో పెట్టుకోను. ముఖ్యమంత్రి అయితే నీ ముఖ్యమంత్రి, నీకు నువ్వు ముఖ్యమంత్రి, మాకు కాదు. నోరు అదుపులో పెట్టుకొని కేసీఆర్ గారి మీద నువ్వు ఎంత నోరు వారేసుకుంటే అంతకు 4 రెట్లు మేము నోరు వారేసుకుంటాం. అంతకంటే ఎక్కువ మేము మాట్లాడగలం. ఇవాళ రాదనుకున్న తెలంగాణను సాధించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం మీద నోరు వారేసుకుంటే బిడ్డ ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.